ఇప్పుడు 4 గంటలు నానబెట్టి కడిగేసాను శుభ్రంగానే గంటలో రుబ్బేసుకుంటాం మెత్తగానే రుబ్బేసుకున్న తర్వాత మామూలుగా పలసన గుడ్డ ఒకటి తీసుకునండి, అది పలసగా చేసుకుని పిండి ఇలా ముంచండి, ఇలా కొండ మీద చేస్తాం. అంటే నీళ్ళు ఏమైనా కలపాలా పలసగా? నీళ్ళు కలపాలండి. అంటే ఎలాగా కేజీ లెక్కదండి. అదే మనకి దళసరి కావాలంటే తక్కువ నీళ్ళు వేసుకోవాలి, పలసగా రావాలంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు. రేగు ఎలా బాగా వస్తుందో అది మీకు క్వాలిటీ ఏది బాగుంటుందంటే అలా చేసుకుని కలుపుకోవాలి. అది కేవలం తీసేవాళ్ళే ఉంటుందండి. అది మీకు దళసరి రేగు కావాలంటే దళసరి వద్దే, పలసన కావాలంటే పలసన వద్దే. అది టెక్నిక్ అండి, అది అంతానే. ఆడవాళ్ళు అంటే వాళ్ళకి అలవాటు కనుక వాళ్ళకి వస్తుంది. మన నాన్న ప్రయోగం చేసాను కూడా 2-3 రోజులు చేస్తాను కానీ రాదు. అది ఇప్పుడు ఏంటి కొండ బోర్లించి మంట పెట్టేది చేస్తారుగా. ఇప్పుడు కొమ్మరోళ్ళ దగ్గర కొండలు ఉంటాయండి, అది తెచ్చుకుని సైడ్ బెజ్జుని పెట్టుకోవాలి, కింద నుంచి మంట పెట్టేలాగా పెట్టుకుని ఆ కొండ ఏం చేస్తారంటే దానికి నూనె రాయాలి. ఒక 1/2 కేజీ నూనె దాకా కింద నుంచి మంట పెట్టి నూనె కొండ తయారు చేయాలి. ముందు రేకులు కొండ ముందు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత అప్పుడు పిండి గట్ట ఇవన్నీ సెట్ చేసుకుని అప్పుడు వరసెట్టి తీయాలి. 1 రోజు 2 రోజులు రాకపోవచ్చు కూడా రేకులు. తర్వాత సన్నగా వస్తాయి. దాని మీద క్లాత్ ముంచి లాగాలా? క్లాత్ ఇలా ముంచండి, కొండ మీద క్లాత్ పిండిలో ముంచండి, ఇలా పైనుంచి లాగుతారు. కొండ పైనుంచండి, కిందే మంట పెట్టాలి. మంట మరి ఎక్కువ ఉన్న ప్రాబ్లమేనా లేదా? ఎక్కువ ఉన్న ప్రాబ్లం అండి. మంట ఎక్కువ ఉన్నా రేకు మాడిపోద్ది, రేకు రాదండి. తక్కువ ఉన్నా రాదు, సమానం టెక్నిక్. సరే సరే. ఇది ఎలా ఉన్నారు ఇంతకీ మీరు ఎన్ని? ఇది మామూలుగా 100 అయితే 400 అండి. 100 రేకులు 400 అండి. రేకులు మామూలు తేడా ఉంటుందండి. రేకు బాగాలేదు కట్ట అనుకోండి 250, 200 అలా ఉంటాయి. ఇంకా బాగోవాలంటే రేకు ఇంకా ఎక్కువ రేటు కాదు, 100, 500, 600 కూడా ఉంటాయి. అంటే ఇంకా పెద్ద రేకు తీస్తారు. ఇంకా పెద్ద రేకు అది బాగా పెద్ద చోట్లకి రేకులు పెట్టండి. రేకు బాగున్నది అనుకోండి ఎక్స్ట్రా ఉంటుంది, తక్కువ అయితే బాగాలేని రేకు అయితే తగ్గించేస్తాం. సరే.